విజయ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ జననాయగన్. అయితే విజయ్ గారు ఈ జననాయగన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అయితే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే విజయ్ గారు ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జననాయగన్ మూవీతో మన ముందుకు వస్తున్నారు విజయ్ గారు. చూడాలి విజయ్ గారికి ఈ జననాయగన్ మూవీతో అయినా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జననాయగన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జననాయగన్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు పూజా హెగ్డే గారు. అయితే పూజా హెగ్డే గారు ఈ జననాయగన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఆచార్య. అయితే ఆచార్య మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే ఆచార్య మూవీతో పూజా హెగ్డే గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే పూజా హెగ్డే గారు ఆచార్య మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జననాయగన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు పూజా హెగ్డే గారు. చూడాలి పూజా హెగ్డే గారికి ఈ జననాయగన్ మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జననాయగన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ జననాయగన్ మూవీలో ప్రియమణి గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే ప్రియమణి గారు ఈ జననాయగన్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భామాకలపం 2. అయితే భామాకలపం 2 మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే భామాకలపం 2 మూవీతో ప్రియమణి గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే ప్రియమణి గారు భామాకలపం 2 మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ జననాయగన్ మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రియమణి గారు. చూడాలి ప్రియమణి గారికి ఈ జననాయగన్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ జననాయగన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే జననాయగన్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ జననాయగన్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం జననాయగన్ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ జననాయగన్ మూవీని ఈ ఇయర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి జననాయగన్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ జననాయగన్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి.